అండి. ఇక ఈరోజైతే క్రిస్మస్ కదా, మ్యాక్సిమం అందరికీ సెలవు ఇస్తారు. ఇక మా అమ్మ మా నాయనమ్మ అందరు కూడా ఇంటికాడనే ఉన్నారు. అంటే మేము క్రిస్టియన్స్ కాదు, కానీ అందరికి సెలవు అయితే ఇచ్చారు. ఇక నాకు కూడా వాళ్ళ ఇంటికాడ ఉన్నందుకు టైంపాస్ అయితే అవుతుంది. ఇక వాళ్ళు ఇంటికాడ ఉన్నారని వాళ్ళ కోసం అయితే మిర్చి బజ్జీలు చేసిన. ఇక ఈ మిర్చిలు అయితే ఆహా అనేటట్టు ఉన్నాయి. మిర్చిలు చేస్తుంటే మిర్చిలు అయితే అయిపోయాయి, కొంచెం పిండి అయితే మిగిలింది. ఇక పిండిలో అయితే ఉల్లిపాయలు కోసి ఉల్లిపాయ పకోడైతే చేస్తున్నా. ఏ మాట కా మాట అండి, మిర్చి టేస్ట్ అయితే చాలా బాగుంది. ఏంటక్క ఏమో తినుకుంటూనే వీడియో తీస్తున్నావు అనుకుంటున్నారా? అవునండి, నేనైతే ఉల్లిపాయ పకోడీ చేసుకుంటూనే ముందుగా చేసిన మిర్చిలు అయితే తింటున్నా. ఇది ముచ్చట. మరి మనకు టేస్ట్ బాగుంటే ఆగకుండా తినుడే ఉంటుంది. మరీ ఎక్కువగా తింటే కడుపు నొస్తుందండి బాబు, అంతలా బాగున్నాయి. మరి ఇక మా నాయనమ్మ మా అమ్మ కూడా తిన్నారు, బాగున్నాయి అని చెప్పిళ్ళు. కానీ లాస్ట్లో అయితే నన్ను ఒక మాట అన్నారు. అదేంటో అనుకుంటున్నారా? నన్ను బజ్జీల షాప్ పెట్టమంటున్నారండి బాబు. ఏదో బజ్జీలు చేస్తే నన్ను అలా అనడం కరెక్టేనా? కామెంట్ చేయండి. మనమరాల్ని కదా, ఆ మాత్రం ఆట పట్టిస్తారులే. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.